రోజు మనం సింపుల్ బట్ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు ఆనియన్ అనేది హెయిర్ కి మంచిది అని. బట్ దీన్ని కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు. అండ్ మీకు హెయిర్ ఫాల్ అవుతున్నా అండ్ హెయిర్ థిన్ అవుతుందని ఫీల్ అవుతున్నా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సింపుల్ గా తెలుసుకుందాం ఆనియన్ అనేది హెయిర్ కి ఎందుకు మంచిది అని. ఆనియన్ లో హెయిర్ కి యూజ్ అయ్యే నేచురల్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆనియన్ లో సల్ఫర్ అనే మినరల్ ఉంటుంది. ఇది మన హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ రూట్స్ వీక్ గా ఉంటే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం ఆనియన్ అప్లై చేసినప్పుడు స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడు మన హెయిర్ రూట్స్ కి న్యూట్రిషన్స్ అనేది బెటర్ గా రీచ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గొచ్చు. ఇప్పుడు మనం సింపుల్ గా దీని బెనిఫిట్స్ తెలుసుకుందాం. రెగ్యులర్ గా కరెక్ట్ మెథడ్ లో యూజ్ చేస్తే ఆనియన్ అనేది మన హెయిర్ ఫాల్ తగ్గడానికి హెల్ప్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ గా కాదు, బట్ గ్రాడ్యువల్ గా డిఫరెన్స్ కనిపించవచ్చు. అండ్ అలాగే న్యూ హెయిర్ గ్రోత్ ని కూడా సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్కాల్ప్ హెల్దీగా ఉంటే రిజల్ట్స్ కూడా బెటర్ గా ఉంటాయి. ఆనియన్ స్కాల్ప్ ని క్లీన్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కాల్ప్ క్లీన్ గా ఉంటే డాండ్రఫ్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇంకా డల్ గా కనిపించే హెయిర్ కి అయితే కొంచెం షైన్ అండ్ హెల్దీ లుక్ లో రావడానికి హెల్ప్ అవ్వచ్చు. అండ్ గుర్తుంచుకోండి, అందరికి రిజల్ట్ అనేది వేరువేరుగా ఉండొచ్చు. సో అందరికి సేమ్ రిజల్ట్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ముందుగా మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని పీల్ చేసి స్మాల్ పీసెస్ గా కట్ చేయండి. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి స్మూత్ పేస్ట్ అయ్యాక కాటన్ క్లాత్ లేదా స్ట్రైనర్ తో జ్యూస్ ని సెపరేట్ చేయండి. అండ్ మనకు కావాల్సింది ఆనియన్ జ్యూస్ మాత్రమే. దీన్ని ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి ఇమీడియట్ గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఆనియన్ ని ప్లెయిన్ గా యూజ్ చేయొచ్చు అన్న డౌట్ ఉంటుంది కదా. అవునండి, ఎస్పెషల్లీ బిగినర్స్ కి అయితే ప్లెయిన్ జ్యూస్ అనేది బెస్ట్ ఆప్షన్. సింపుల్ గా ఉంటే స్కాల్ప్ రియాక్షన్స్ కూడా తక్కువగా ఉంటాయి. అండ్ వన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం వల్ల ఆ ఇంగ్రీడియంట్ మన హెయిర్ కి సెట్ అవుతుందా లేదా అని డీప్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలనుకుంటే పర్పస్ అనేది క్లియర్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ కి మీ స్కాల్ప్ డ్రై గా ఉందనుకోండి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. స్కాల్ప్ ఇచ్చింగ్ కోసం అలోవెరా జెల్ ని యాడ్ చేసుకోండి. హెయిర్ థిక్నెస్ కోసం క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయండి. డాండ్రఫ్ ఎక్కువ ఉంది అంటే ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి. అని ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ ని కలిపి యూజ్ చేయడం అనేది అవాయిడ్ చేయండి. మాక్సిమం వన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే చాలు. మెయిన్ ఇందులో షాంపూ ప్లస్ అన్ని రకాల ఆయిల్స్ ని కలిపి మిక్స్ చేసి యూజ్ చేయొద్దు. అండ్ అన్నోన్ పౌడర్స్ లేదా కెమికల్ ప్రొడక్ట్స్ ని మిక్స్ చేయకండి. ఇలా చేస్తే స్కాల్ప్ కి ఇరిటేషన్ రావచ్చు. కొంతమంది ఆనియన్ జ్యూస్ లో కర్డ్ ని యాడ్ చేస్తారు కదా. కర్డ్ అనేది స్కాల్ప్ కి మాయిశ్చర్ ఇవ్వడం వల్ల డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ డ్రై డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బెటర్ రిజల్ట్ కనపడొచ్చు. కానీ దీన్ని హెవీగా యూజ్ చేయకూడదు. కరెక్ట్ క్వాంటిటీలో మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ ఆయిలీగా ఫీల్ అవ్వచ్చు లేదా డ్రైనెస్ పెరగచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కాటన్ ప్యాడ్ లేదా ఫింగర్ టిప్స్ ని యూజ్ చేసి స్కాల్ప్ మీద అప్లై చేయండి. 10 to 15 minutes వరకు సాఫ్ట్ గా మసాజ్ చేయండి. మసాజ్ చేసే ప్రాసెస్ లో స్కాల్ప్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. న్యూట్రిషన్స్ కూడా బాగా రీచ్ అవుతాయి. 30 minutes వరకు లీవ్ చేసి తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోండి. దీన్ని వీక్లీ 2 times యూజ్ చేస్తే చాలు. డైలీ యూజ్ చేయొద్దు. ఎక్కువగా యూజ్ చేస్తే స్కాల్ప్ కి ఇరిటేషన్ రావచ్చు. సో సింపుల్ అండ్ కన్సిస్టెంట్ గా యూజ్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ బ్యూటీ అండ్ స్కిన్ కేర్ టిప్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సింపుల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.